మన జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ రవితేజ గారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది భోజనాలు. ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన అందరికీ నా నమస్కారాలు. ముందుగా మన రామస్వామి గారు మాట్లాడాలని భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, ఈవీఎన్ మాధవ్ గారి నాయకత్వం, రామకృష్ణ గారి నాయకత్వం. ఈరోజు కర్నూలు జిల్లా పాణ్యం అసెంబ్లీకి సంబంధించినటువంటి కల్లూరు రూరల్ మండల కేంద్రంలో నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా సేవా పక్వడ్ అని చెప్పేసి సేవ చేయాలి కార్యక్రమాలు చెప్పేసి దేశవ్యాప్తంగా అనేక రకాల కార్యక్రమాలు ఈరోజు నడుస్తూ ఉన్నాయి. అందులో భాగంగా చాలా మంది మనం చూస్తుంటాం, ఒక నాయకుడి యొక్క బర్త్డే చేస్తా ఉంటే అనేక రకాల ఆ రోజు మాత్రమే కేక్ కటింగ్ చేసుకుని ఆ రోజు మాత్రమే శుభాకాంక్షలు చెప్పేసి అంత మాత్రం కూడా ప్రోగ్రాం పూర్తయిపోయిందని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాలు మనం చూశాం. కానీ నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వారి జన్మదినాన్ని పురస్కరించుకుని అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఈ మధ్యలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల యొక్క ప్రజలకు సంబంధించినటువంటి ఏవైతే ఆదాయ వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని పెంచాలి. ఆ ఆదాయాలు పెంచినట్లయితే ఈ దేశంలో సామాన్య పౌరుడు కూడా మంచి ఆదాయంతో బతకాలని చెప్పేసి స్వయం సమృద్ధి సాధించాలని చెప్పేసి వారు ఈ మధ్య మనం చూశాం. జీఎస్టీని తగ్గించి ఈ రోజు ఈ యొక్క దసరా కానుక పేరుతోటి అనేక రకాల కార్యక్రమాలు ఈ రోజు చూశాం. మనం ఈ మధ్య కాలంలోనే విశ్వ బ్రాహ్మణ సంబంధించినటువంటి విశ్వకర్మ యోజనతోటి ఎవరైతే పనిచేసేటువంటి కార్మికులు ఉన్నారో వాళ్లకు పని నేర్పించి వాళ్ళకు సంబంధించినటువంటి పనిముట్లు కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి లోన్లు కావచ్చు, బ్యాంకుల ద్వారా మాట్లాడి వారికి స్వయం సమృద్ధి సాధించాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు వాళ్ళకు కొన్ని లక్షల కోట్ల రూపాయల యొక్క బడ్జెట్ ని కేటాయిస్తే మనం చూసాం. కర్నూలు జిల్లాలో కూడా మొదటి విడతగా సుమారు భారత్ మాతా కీ జై. జై బోలో భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నడ్డా గారి నాయకత్వం, మాధవ్ గారి నాయకత్వం, రామకృష్ణ గారి నాయకత్వం. జై బోలో భారత్ మాతా కీ జై. అమిత్ షా జీ గారి నాయకత్వం, నడ్డా గారి నాయకత్వం, ఈవీఎన్ మాధవ్ గారి నాయకత్వం. భారత్ మాతా కీ జై.